హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా బ్రహ్మదత్తుడు అనే రాజు యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, ఎవరిని నమ్మితే మనసుకు శాంతి కలుగుతుంది? ఎవరిని నమ్మితే కష్టాల్లో చిక్కుకుంటాం? అసలు అందరినీ నమ్మాలా లేక ఎవరిని నమ్మకూడదా? వివరించండి అని. దానికి సమాధానంగా భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ధర్మనందన, పూర్వము బ్రహ్మదత్తుడు అనే రాజు ఒక చిలకను పెంచుతున్నాడు. ఆ చిలుకతో స్నేహంగా ఉండేవాడు. ఆ చిలుక ఒక పిల్లను పెట్టింది. చిలుక పిల్లతో ఆ రాజు యొక్క కుమారుడు రోజు ఆడుకుంటూ ఉండేవాడు. తల్లి చిలుక తాను తెచ్చిన పండ్లను తన బిడ్డకు, రాజకుమారుడికి సమానంగా పంచిపెట్టేది. ఒకరోజు తల్లి చిలుక లేని సమయంలో రాజకుమారుడు చిన్న చిలుకను చంపేశాడు. సాయంత్రం గూటికి వచ్చిన చిలుక చచ్చిపడి ఉన్న తన బిడ్డను చూచింది, ఏడ్చింది. ప్రతిరోజు పండ్లు ఫలాలు తెచ్చి తన బిడ్డతో సమానంగా చూచిన రాజకుమారుడు తన బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. రాచబిడ్డలకు దయాజాలి ఉండవేమో, వాళ్ళకి లేని దయాజాలి నాకెందుకు ఉండాలి అని పెద్ద చిలుక రాజకుమారుడి కళ్ళను తన వాడి గోలతో పొడిచింది. రాజకుమారుడు గుడ్డివాడయ్యాడు. తరువాత పెద్ద చిలుక రాజు ముందు వాలింది. రాజా, నీ కొడుకు నా బిడ్డను చంపాడు, పాపం చేశాడు. తాను చేసిన పాపానికి ఫలితం అనుభవించాడు. ఇందులో నేను చేసిన పాపం ఏమీ లేదు. ఇంక నేను ఇక్కడ ఉండడం, నీతో స్నేహం చేయడం తగదు. నేను వెళ్ళిపోతున్నాను అని పలికింది. అప్పుడు రాజు చిలుకతో ఇలా అన్నాడు. చిలుక, నీవు చెప్పింది నిజమే. నీకు ఏ పాపమో అంటదు. కానీ నీవు వెళ్ళిపోవడం ఏమీ బాగలేదు. మనం యథాప్రకారంగా స్నేహంగా ఉందాము అన్నాడు రాజు. మహారాజా, నేను నీ కుమారుడు కళ్ళు పొడిచాను. నీకు నా మీద కోపం, పగ ఉన్నాయి. అవి ఎక్కడికి పోవు. మనం కలిసి ఉండడం అసంభవం అని పలికింది చిలుక. చిలక, అలా అనకు. నా కొడుకు నీ పిల్లను చంపాడు. నువ్వు నా కొడుకు కళ్ళు పొడిచావు. ఆ విషయం అంతటితో తీరిపోయింది. అంత మాత్రం చేత నీలాంటి మంచివాడి స్నేహం వదులుకునే బుద్ధిహీనుని కాను నేను అని అన్నాడు మహారాజు. రాజా, ఒకసారి మన స్నేహం చెడిపోయిన తరువాత తీయటి మాటలతో ఆ పగ మరిచిపోయిన చివరకు కీడు తప్పదు, అంతేగాని మేలు జరగదు. పగ 5 రకాలుగా కలుగుతుంది. పరుల భూములను ఆక్రమించుకోవడం ద్వారా కానీ, దాయాదుల మధ్య ఆస్తి తగాదాల వల్ల కానీ, ఆడవాళ్ళు మాట అనుకోవడం వల్ల కానీ, మరొకరికి తీవ్రమైన అపకారం చేయడం వల్ల కానీ పగ మొదలవుతుంది. ఒకసారి పుట్టిన పగ ఏనాటికి చల్లారదు. నివురు గప్పిన నిప్పులాగా లోపల రగులుతుంటుంది. పగ పైకి కనపడడం లేదని పగవాడిని నమ్మితే చెడిపోతాడు. ఒకసారి పగ పుడితే తల్లిదండ్రులను, అన్నతమ్ములను, కడుపును పుట్టిన సంతానాన్ని, ప్రాణ స్నేహితుల్ని ఎవ్వరినీ నమ్మకూడదు. కాబట్టి నీ తీయటి మాటలను నమ్మి నేను నీతో స్నేహం కొనసాగించను అని పలికింది చిలుక. అదేంటి చిలుక, అలా అంటావు? కాలవశం వల్ల మంచి చెడు జరుగుతుంటాయి. వాటిని నియంత్రించడం మన తరమ. నీలాంటి స్నేహితుడిని నేను ఎలా వదులుకుంటాను అన్నాడు రాజు. రాజా, నువ్వు నాతో ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్నా ఆ మాటల వెనక ఉన్న పగ, ద్వేషం స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి నేను నీ దగ్గర ఉండలేను అని ఎగిరిపోయింది. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం తృతీయ ఆశ్వాసంలోని
బ్రహ్మదత్తుడు అనే రాజు వృత్తాంతం. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.